హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే వడలను చూపిస్తున్నానండి. వడపిండి లేకపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వడలు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఈ వడల్లోకి ఎటువంటి చట్నీతో నలుచుకుని తిన్నా చాలా బాగుంటుంది. మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి 1 కప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి. ఈ తెల్ల గోధుమ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదండి, అదే. ఇప్పుడు 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగు కమ్మగా ఉండేదైతే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. 10 నిమిషాల్లో ఈ వడలని మనం తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరికొంచెం వాటర్ని వీడియోలో చూపించిన విధంగా జల్లుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు అల్లం తరుగుని వేసుకోవాలి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు తరుగుని వేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేయడం వలన వడలు చాలా టేస్టీగా కుదురుతాయండి, కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చేతికి కొద్దిగా తడి రాసుకుని వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీతో తిన్నా లేదంటే కొబ్బరి గొలుసెనగపప్పుతో తిన్నా చాలా బాగుంటాయండి. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వడలు వేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి తగినంత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్లేమ్ని హైలో పెట్టినట్లయితే పైన రంగు వస్తాయండి, లోపల సరిగ్గా వేగదు. అందువల్ల మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వడలని వేసుకుని 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి రంగు వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అస్సలు నూనె అనేది పీల్చదు, చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇందులోకి కాంబినేషన్గా పల్లీ పచ్చి పులుసు చేశానండి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.